అయ్యో అయ్యో, 1.5 లక్ష చీర, 100 తులాల నగలు అంతా పోయింది. ఎలా అయితే నేను ఉండాలనుకున్నానో ఏది దక్కలేదు. రానిలాగా ఉంటుంది. ఊర్లో ముష్టిదానిలా ఉండేది, దానికి పోయి ఇలాంటి లైఫా? సంయుక్త, నీకెందుకు ఇలా రాసుంది? నువ్వు అనుకున్నది ఏది సాధించలేకపోతున్నావే. అయ్యో, కడుపు మండిపోతుంది నాకు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? దాని డ్రెస్ మీద జ్యూస్ పడేసి అవమానిద్దామనుకుంటే నా డ్రెస్ మీదనే జ్యూస్ పడి ఇన్సల్ట్ అయ్యింది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఓషో, ఏదో ఒకటి చెయ్యాలి. శ్యామ్ బంగారం, శ్యామ్ బంగారం సింగారం అంటే పళ్ళు రాలిపోతాయి. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చిన, ఏంటో గెస్ చెయ్యి. ఏంటి? జ్యూస్. ఎవరికి? నీకే. నేను అడిగానా? కరెక్ట్గా అడిగింది. నేను నీ ఫ్రెండ్నే కదా, నీకోసం నేను జ్యూస్ కూడా తీసుకురాకూడదా? నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. పొద్దునుంచి కూడా నువ్వేం తినలేదు. అవును, నన్ను ఇంట్లో ఎవరు పట్టించుకున్నారు? కానీ నేనున్నాను కదా. ఎందుకంటే నేను నీ ఫ్రెండ్ని శ్యామ్. ఇది తాగు, చెప్తా. తాగు. తేడా తెలిసిపోతుందా? తెలియలేదులే. తాగు శ్యామ్, నీకోసమే తీసుకొచ్చాను. గ్లాస్ కూడా తాగనట్టేంటి? తాగు. అమ్మయ్యా, ఇవ్వు, నేను తీసుకెళ్తాను. శ్యామ్, నీకు బంగారు మీద కోపం ఉందని నాకు తెలుసు. అలా అని తొందరపడి ఏం మాట్లాడకు. ఏ, అదేమైనా పెద్ద ఇదా? ఆకాశం నుంచి ఏమైనా దిగి వచ్చిందా? మామూలు అమ్మాయే కదా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ బంగారి ఏంటి కోడలు కదా. అంతేకాకుండా రవికి వైఫ్. జాన్సమ్మ మనసులో కూడా స్థానం సంపాదించింది. అయితే ఇప్పుడు ఏమంటావు? నా మీద ఎందుకు కోప్పడుతున్నావు శ్యాము? నేను నీ ఫ్రెండ్నే కదా, ఇలా కోప్పడడం మంచిదా చెప్పు? నువ్వు రవిని లవ్ చేశావు, కానీ వాడిని పెళ్లి చేసుకోగలిగావా? కరెక్టో తప్పో, ఎంతైనా నువ్వు రవితోనే కదా ఉన్నావు. అలానే నువ్వు బంగారుతో కానీ గొడవ పెట్టుకున్నావే అనుకో. ఏంటి? ఆ ఝాన్సీ అమ్మ నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తుందా? ఎంత కరెక్ట్గా చెప్తుందో చూడు. రవి టెన్షన్ పడతాడని చెప్తున్నా శ్యామ్. నీకు ఒకటి తెలుసా? రవి బంగారి లవ్ చేసుకుంటున్నారు. ఎందుకు శ్యామ్ నవ్వుతున్నావు? ఓ, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంటే నీకు నమ్మకం లేదు కాదు. శ్యామ్, నీకు ఓ రహస్యం చెప్పనా? చాలా పర్సనల్ విషయం అనుకో, అయినా మాట్లాడొచ్చు, తప్పులేదు. ఏంటి? రవి బంగారుని కిస్ చేశాడంట. వాట్? వాట్ కాదు, కిస్. అవును, నాకు సీక్రెట్గా చెప్పాడు. వాడు బంగారుని దూరం పెట్టాలని అనుకుంటున్నాడు, కానీ బంగారి అందం వాడిని చాలా డిస్టర్బ్ చేస్తుందంట. వాడు అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడంట శ్యామ్. కిస్తో ఆగిపోకుండా వాళ్ళిద్దరు ఇంకాస్త. నోరు మూయ్, వినడానికి చండాలంగా ఉంది. ఏం చేయగలను శ్యామ్? కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయక తప్పదు. నాకు తెలిసి ఇంట్లో చెప్పి ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. అది మానేసి బంగారుతో గొడవ పడుతుంటే ఓకే ఓకే ఓకే. అమ్మయ్యా, గండం గట్టెక్కేసిందిరా నాయన. పెగ్గేసిన తర్వాత కూడా ఇంత స్టడీగా వెళ్తుందేంట్రా? బంగారి, ఈ గాజులు నీకు చాలా బాగున్నాయి. ఈ గాజులా?
ఇవి మీ జాన్సమ్మ గాజులే అండి. అలాగా అయితే పర్లేదు. ఈ చిన్న నెక్లెస్ కూడా బాగుందే. అది కూడా ఆవిడిచ్చింది. అయ్యయ్యో. ఇదంతా ఇప్పుడు తెలుస్తుందా మీకు? అవునవును, బాగానే మేనేజ్ చేస్తున్నావు. తప్పదు కదా. చూసారా జాన్సమ్మ, వాళ్ళ లిప్ మూమెంట్ని మాత్రం చూడండి. వాళ్ళు మాట్లాడుకునేది ఒకలా, ఎక్స్ప్రెషన్ ఇంకోలా ఉంది. రవిగాడు ఏదో రజనీకాంత్ అని అనుకుంటున్నాడు. వదిలేకేడి. వీడిలో యాక్ట్ చేసేది బంగారుని ఎంతగా హర్ట్ చేస్తుందో మీకు తెలియట్లేదు జాన్సమ్మ. ఎప్పుడు మారుతాడో ఏంటో. దానికే కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక పాలరాయిని తీసుకుని శిలలా చెక్కడానికి ట్రై చేస్తున్నాం. ఒక్క రోజులో శిల వస్తుందా ఏంటి? కొద్ది కొద్దిగా రూపం వస్తుంది. కానీ వీళ్ళు నవ్వి నవ్వి పోయేలా ఉన్నారే. ఒకవేళ నిజంగానే లవ్ చేసుకుంటున్నారా? కొన్నిసార్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది, కొన్నిసార్లు లవ్ ఉన్నట్లు తెలుస్తుంది. క్లియర్గా ఏంటి అని కనిపెట్టలేకపోతున్నానే. మేడం, మేడం ఇక్కడ వర్షిని అంటే నేనే. చెప్పండి. మీకు పార్సల్ వచ్చింది. ఇవ్వండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏమ్మా చెప్పండి మామా. ఏంటమ్మా ఇది? ఏం లేదు మామా, వెన్నెల ఒకటి ఆర్డర్ పెట్టమని చెప్పింది, అదే. ఏమై ఉంటుంది? వాచా? వెన్నెల దగ్గర నీ దగ్గర చాలా వాచ్లే ఉన్నాయి కదమ్మా. ఇది వాచ్ కాదు మామా, ట్రూత్ డివైస్. ఇది చేతికి కట్టుకుంటే నిజం మాత్రమే చెప్పాలి. మరి అబద్ధం చెప్తే ఏమవుతుంది? ఇది అబద్ధం చెప్తే కీకి అని సౌండ్ చేస్తుంది. అంటే అబద్ధం చెప్తే పట్టించేసే డివైజా ఇది, అంతేనా? మ్. నిజంగానే ఇది వర్క్ అవుతుందా అమ్మా? ఓ, వర్క్ అవుతుంది. చాలా మంది రివ్యూస్ చూసాకే నేను వెన్నెల ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం. ఆ, సరే, ఇప్పుడు దీంతో మీరేం చేద్దామని? అదా, ఆఫీసులో చాలా మంది తప్పు చేసి దాస్తుంటారు కదా, అలాంటప్పుడు ఇది ఉంటే ఈజీగా కనిపెట్టేయచ్చు కదా, అందుకే వెన్నెల ఆర్డర్ పెట్టింది. ఇది సూపర్ ఐడియా కదా మామా. ఆ, ఆ. ముందు దీంతో ఇక్కడున్న వాళ్ళని టెస్ట్ చేసి చూద్దాం. వెన్నెల ఇది ఆర్డర్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ లేదు. దీన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి.